మన దేశాన్నే కాదు యావత్ ప్రపంచాన్ని దిగ్భ్రాంతికి గురి చేసిన అహ్మదాబాద్ ఎయిర్ ఇండియా విమాన దుర్ఘటనపై ఇటీవల విడుదలైన ప్రాథమిక నివేదిక సమాధానాల కంటే కొత్త సందేహాలు, ప్రశ్నలు రేకెత్తించింది. విమాన ఇంజిన్లకు ఇంధనాన్ని సరఫరా చేసే కంట్రోల్ స్విచ్లు ఆఫ్ కావడంతో ఈ ఘోరం జరిగిందని నివేదిక అంటోంది. ప్రమాదానికి ముందు ఏ క్షణానికి ఏం జరిగిందన్న వరుస క్రమంతో పాటు కాక్పిట్ సంభాషణల వివరాలను కూడా ఎయిర్ క్రాఫ్ట్ యాక్సిడెంట్ ఇన్వెస్టిగేషన్ బ్యూరో ఈ ప్రాథమిక నివేదికలో అతి పరిమితంగా ఉంచింది. గాల్లోకి లేచిన కొద్ది క్షణాల్లోనే బోయింగ్ 787 డ్రీమ్లైనర్ విమానం కుప్పకూలి క్షణాల్లో తగలబడిపోయిన ఈ దారుణ ఘటనకు అనేకానేక సాంకేతిక అంశాలు, తప్పిదాలు దోహదం చేశాయని నివేదిక నిగ్గు తేల్చవచ్చునని నిపుణులు సైతం భావించారు. తుది నివేదికలో మరిన్ని వివరాలు, ఇంకెన్ని లోతులు ఉంటాయో తెలియదు గాని 15 పేజీల ఈ ప్రాథమిక నివేదిక తన గడువు లక్ష్యాన్నైతే అందుకోగలిగింది కానీ తీవ్ర అసంతృప్తిని మిగిల్చింది. ప్రాథమిక నివేదిక ఆధారంగా మాట్లాడడం సరికాదని ప్రభుత్వ పెద్దలు ఒక పక్క అంటున్నప్పటికీ తప్పును తమ మీదకు తోసేసే ప్రయత్నంగా పైలట్ల సంఘం అనుమానిస్తోంది. ఎందుకు, ఎలా, సాంకేతికమా, మానవ తప్పిదమా వంటి వివరాలు ఏమాత్రం లేకుండా పైలట్ల సంభాషణను కూడా పూర్తిగా అందివ్వకుండా నివేదిక విడుదలైనందున పైలట్లకు ఆగ్రహం కలగడం సహజం. ఏం జరిగిందో చెప్పినా ఆ నివేదిక ఆ చిరు సంభాషణను ప్రస్తావించడం ద్వారా పైలట్లే ఏదో గందరగోళం చేశారన్న అనుమానానికే ఆస్కారం కలిగించింది. ఈ తరహా విమానాల్లో ఇంధన సరఫరా స్విచ్లకు లాక్ ఉంటుందని, కుదుపులకు జారిపోకుండా బ్రాకెట్లు ఉంటాయని నిపుణులు అంటున్నారు కనుక ఈ విమానంలో ఆ వ్యవస్థ ఉంటే సక్రమంగా పనిచేస్తున్నదా అన్నది ముఖ్యం. అనుభవజ్ఞులైన పైలట్లు నడుపుతున్న ఈ విమానంలో వారు తమకు నిర్దేశించిన ప్రక్రియలను నిర్లక్ష్యం చేయడమన్నది జరగకపోవచ్చును. కానీ లాకింగ్ సదుపాయం లేని విమానాలు కూడా ఉన్నందున పైలట్ ప్రమేయం లేకుండా అవి ట్రిప్ అయ్యే అవకాశాల గురించి నివేదిక రేఖామాత్రంగా ప్రస్తావించి ఉంటే బాగుండేది. టేకాఫ్లో స్విచ్లు కటాఫ్ కావడం, ఇంధనం అందక విమానం జారిపోవడం, క్షణాల్లో పైలట్లు సరిదిద్దిన ఒక ఇంజిన్ మాత్రమే పుంజుకోవడం ఇత్యాది వరుస పరిణామాల మధ్య వారిరువురు ఎంత ఒత్తిడికి గురై ఉంటారో అర్థమవుతూనే ఉంది. ఇంధన సరఫరా ఎలా నిలిచిపోయిందన్నది పైలట్లకు అర్థం కాలేదని ఆ సంభాషణలో తెలుస్తూనే ఉంది. కానీ సివిఆర్ డేటా నుంచి ఈ 2 వాక్యాలు మాత్రమే నివేదికలో ఉండడం వల్ల తప్పును వారి మీదకు నెట్టివేసి విమాన నిర్వహణ సంస్థ, తయారీ సంస్థ తప్పించుకోజూస్తున్నాయన్న విమర్శలకు ఆస్కారం కలిగింది. ఈ నెల రోజుల దర్యాప్తులో చాలా విషయాలు తెలిసినప్పటికీ వాటిని బయటపెట్టకుండా ఈ నివేదికను ఆన్లైన్లో ఏ హడావిడి లేకుండా ఉంచడం వెనుక ఏవో అంతిమ లక్ష్యాలున్నాయన్న అనుమానాలకు అవకాశం ఏర్పడింది. ఈ 15 పేజీల నివేదికలోని అంశాల మీద నిపుణులతో వివరణ ఇప్పించే ప్రయత్నం కూడా ప్రభుత్వం చేయలేదు. స్పష్టతని ఇవ్వాల్సిన నివేదిక సామాన్యులు కొన్ని ప్రమాదకరమైన నిర్ధారణలకు వచ్చేట్టుగా చేసింది. రిపోర్టు మీద ఎవరూ సంతకాలు చేయలేదని, మనకంటే ముందు విదేశీ మీడియా సంస్థలకు అది అందిందని కూడా అంటున్నారు. ఇంతటి భయానకమైన ప్రమాదాలు జరిగినప్పుడు వాటిపై జరిగే దర్యాప్తులను ప్రభావితం చేయడానికి అనేక శక్తులు సహజంగానే ప్రయత్నిస్తాయి. కానీ ఒత్తిళ్లకు తలొగ్గి కారణాలను ఖచ్చితంగా నిర్ధారించని పక్షంలో మన పౌర విమానయాన రంగానికి, ప్రభుత్వానికి అప్రతిష్ట కలుగుతుంది. తుది నివేదిక విడుదల కావడానికి ఎన్ని నెలలు పట్టినప్పటికీ ఈ పుకార్లు, నిందలకు అది స్వస్తి చెప్పడం అవసరం. అత్యంత నిజాయితీగా ఆ నివేదిక రూపొంది బాధిత కుటుంబాల వారికి ఉపశమనం కలిగించాలి.